వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెప్పాము ఇవాళ కాగ్ రిపోర్ట్ కూడా మేము చెప్పిందే నిజమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. కాగ్ రిపోర్టు చెప్పడమే కాదు, బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మేము చెప్పిందే నిజమని చెప్పారు. అంటే ప్రభుత్వము మరియు గ్యారంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 41,000 42,000 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. చేసిన పని అయితే సున్నా. ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది. ముఖ్యమంత్రి గారేమో 3 గంటల 44 నిమిషాలకు సభలో మాట్లాడుతూ 1,52,000 కోట్లు అప్పులకు మిత్తిలకు కట్టామని చెప్పిండు. 7 గంటల 44 నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ 88,000 కోట్లు అప్పులు మిత్తిల కింద కట్టామన్నారు. 4 గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య 70,000 కోట్ల తేడా వచ్చింది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసింది. ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. మేము గత 16 నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగు చెప్పింది. సభ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా 6 లక్షల అప్పు, 7 లక్షల అప్పు, 8 లక్షల అప్పు అని గోబల్స్ మానుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు ఏడాదికి 41,000 కోట్లు, కాంగ్రెస్ చేసింది 1,58,000 కోట్లు. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇకపోతే శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉపయోగించుకున్నది. మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపాం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాం. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిన తీరును ఈ సభ ద్వారా గట్టిగా నిలదీయగలిగాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సభను మరి ఒక ప్రహసనంలాగా సాంప్రదాయాలను మంటగలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. తమ హయాంలో సస్పెన్షన్లు ఉండవని గతంలో చెప్పారు. కానీ మా సీనియర్ సభ్యుడు జగదీష్ రెడ్డి గారు ఏకవచనం ప్రయోగించకుండా ఆయనను అకారణంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. గ్యారంటీలపై మాట తప్పినట్టే సస్పెన్షన్ల మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. ఇవాళ ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నోత్తరాలు చాలా వేశాం. 12 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు జరిపి 10 రోజులు క్వశ్చన్ అవర్ లేకుండా తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. స్వల్పకాలిక చర్చలు చేస్తామన్నారు, బీఏసీలో ఒప్పుకున్నారు. స్వల్పకాలిక చర్చలకు ఒక్కదానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సీఎం మంత్రుల సమాధానాల్లో సీరియస్నెస్ లోపించింది. ఇకపోతే కేవలం రాజ్యాంగం ప్రకారంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి కనుక బడ్జెట్ను పాస్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇవాళ డీలిమిటేషన్ మీద మా నాయకులు కేటీఆర్ గారు మాట్లాడటమంటే మైక్ ఇవ్వకుండా డీలిమిటేషన్ తీర్మానం మీద ముఖ్యమంత్రి గారు మాత్రమే చదివి ఇవాళ ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఇవాళ మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారు కేవలం హెడ్లైన్స్ కోసం, హెడ్డింగ్ల కోసం మాట్లాడుతున్నట్టు తప్ప సభలో సీరియస్గా ఉండడం కానీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్కటి కూడా చెప్పలేకపోయారు. నిన్న సుప్రీంకోర్టులో ఉన్న ఫిరాయింపుల అంశాన్ని కూడా సభలో ప్రస్తావించి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడారు. దీన్ని మేము సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తాం. రుణమాఫీ ముగిసిందని చెప్పారు. మేము ఇందాకనే చెప్పాం సభలో, వానాకాలం రైతు బంధు 8,000 ఎగ్గొట్టారు, యాసంగి 4,000 కొట్టినారు, 12,000 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిండ్రు. ఇచ్చింది 20,000. అంటే మీ రుణమాఫీ పథకంలో రైతులకు ఇచ్చింది కేవలం 8,000 కోట్లే. 12,000 కోట్లు రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు, 20,000 రుణమాఫీ ఇచ్చిండ్రు. అంటే మొత్తంగా మీరు ఇచ్చింది కేవలం 8,000 కోట్లు మాత్రమే. ఇకపోతే బీజేపీ నగ్నంగా కాంగ్రెస్ బీజేపీల మైత్రి ఈ సభ ద్వారా బట్టబయలైపోయింది. కాంగ్రెస్ బీజేపీలు ఒకరికొకరు పరస్పరంగా వాళ్ళు పొగుడుకుంటూ సభలో
ఇవాళ అలిమిచ్చుకుంటూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ఏ పేపర్ ఇస్తే బీజేపీ నాయకులు దాన్నే మాట్లాడే ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ బీజేపీల బంధం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి స్పష్టంగా బయటపడ్డది. మాకు దక్కిన సమయాన్ని పూర్తిగా మా సభ్యులందరూ కూడా ప్రజల పక్షాన మరి అనేక అంశాలు లేవనెత్తారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని గట్టిగా ఎత్తి చూపారు. మేము ఆయన తప్పులను స్పీకర్ గారికి సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఇచ్చాం. చివరికి వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ వాదనే నిజమనే విధంగా ఒప్పించాం మేమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో మీద మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఇవాళ కేటీఆర్ గారు రుణమాఫీ మీద కొడంగల్కి పోదామా సిరిసిల్లకు వస్తారా అని సవాల్ విసిరితే దాని మీద కూడా సమాధానం చెప్పకుండా తోక ముడిచి ప్రభుత్వం పారిపోయింది. ఈ రకంగా ఇలా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఇలా బీజేపీ నాయకులు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఈ దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానమంత్రులు 60 ఏండ్లలో ఈ దేశం చేసిన అప్పు 57 లక్షల కోట్లయితే 10 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు 125 లక్షల కోట్లు. అంటే 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. 57 లక్షల 60 ఏండ్లలో అయితే 10 ఏండ్లలో 125 లక్షల కోట్లు చేసిండ్రు. అంటే 57% ఆఫ్ జీడిపి, 57% జీడిపిలో అప్పులు చేసిన బీజేపీ వాళ్ళు ఇవాళ నీతులు చెప్తారు. ఇవాళ మీ కథ ఎట్లున్నదంటే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాఖాహారి అన్నదట. ఈ దేశంలో అత్యధిక అప్పులు చేసి జీడిపిలో 57% అప్పు చేశారు. ఈ రోజు కూడా నిన్న పార్లమెంట్లో చెప్పిన సమాధానం ప్రకారంగా ఈ రాష్ట్ర అప్పు జిఎస్డిపిలో 27% లోబడే ఉంది. ఈ రాష్ట్రం 27, మీది 57. ఇంకా మీరు మాట్లాడతారు. మీకు మాట్లాడే నైతికత ఎక్కడిది అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలో ఫెయిల్ అయిన దాన్ని గట్టిగా ఎండగట్టాం. ఈ బడ్జెట్లో మహాలక్ష్మికి రూపాయి కూడా పెట్టకపోవడాన్ని గట్టిగా నిలదీశాం. ముఖ్యంగా 4000 ఆసరా పెన్షన్ విషయంలో, స్కూటీల విషయంలో, తులం బంగారం విషయంలో మేము గట్టిగా నిలదీశాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదిలో మీరు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఏమైంది? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అంటే నీళ్లు నమిలిండి తప్ప నీళ్లు ఇచ్చిన లెక్క అయితే చెప్పలే. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. ఏడాదిలో ఒక్క ఎకరానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇవన్నీ విషయాలను కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గట్టిగా ఎత్తి చూపాం. అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో ఉల్లంఘనలు కూడా గట్టిగా స్పీకర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఏది ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా గట్టిగా పనిచేసి ప్రజల పక్షాన పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలిగింది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటైంది కనుకనే భట్టి గారు తన బడ్జెట్లో ఒక్క మాట కూడా బీజేపీ అనలే. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఇలా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ కాంగ్రెస్లు ఏ రకంగా 8+8 ఎంపీలు ఏ రకంగా గెలిచి రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో కూడా కేటీఆర్ గారు సవివరంగా చెప్పారు. అంటే బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సవివరంగా ఈ సభ ద్వారా ఈరోజు చెప్పగలిగాం. థ్యాంక్ యూ. పత్తిపాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు, కార్యదర్శి జంకల పకీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్దికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ
రాజావారి చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లకు 15.83 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అందులో 1.33 కోట్లు పత్తిపాడు మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పత్తిపాడు మండల ప్రజల తరపున కృతజ్ఞతలంటూ తెలియజేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నాబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లా గోపి, మాజీ ఎంపీపీ సత్యం శెట్టి సీతాబాబు, దాకారపు కృష్ణ, సర్పంచ్ మంతెన శ్రీను, సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు, లొండా లోవరాజు, రామిశెట్టి, మునసబు, సుంకర సోమరాజు, మదినె దురబాబు, రీసు సత్యబాబు, రావూరి తాతాజీ, ముత్యాల రాంబాబు, కుండల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలం సంబంధించిన మా టీడీపీ నాయకులు, పెద్దలు, గౌరవ పెద్దలందరికీ కూడా మన కన్నబాబు గారికి, మన మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతాబాబు గారికి, మిగతా గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులకు నా ప్రత్యేక నమస్కారాలు. మరి దశాబ్దాల కాలం నుండి సమస్యల్లో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారి చొరవతో మన ప్రత్తిపాడు నియోజకవర్గానికి 15,83,00,000 నిధులు తన తేవడం జరిగింది. సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి. మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్రలు అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది, మోక్షం కలిగింది. అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలేశ్వరం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనియండి, మరి అలాగే మన జాతీయ రహదారి నుండి పెద్దనాపల్లి రోడ్డు అవనియండి, మరి అలాగే మరి మన ఏలేశ్వరం మన రౌతలపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం నుండి ఎన్నపట్నం వరకు, అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నింటికి కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకి ఎంత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది. మరి తన ఎలక్షన్ ముందు మరి ఏదైతే నియోజకవర్గంలో ఓట్ల గురించి తిరిగారో అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తను దృష్టిలో చూడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోడ్లన్నింటికి కూడా మోక్షం కలిగిస్తూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా మరి గ్రాంట్లో ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని ఒకసారి చూసుకున్నట్టయితే మనందరం కూడా మనం చూస్తున్నాం, వాట్సాప్లో అవనివ్వండి, మరి పేపర్ పత్రికల్లో అవనివ్వండి. ఒకరోజు మంగళగిరి వెళ్తారు, అప్పటికే డిప్యూటీ సీఎంని కలుపుతున్నారు, అప్పటికే మన సీఎం గారిని కలుపుతున్నారు, అప్పటికే తనకు సంబంధించిన శాఖకు సంబంధించిన మినిస్టర్లను కలుపుతూ నా నియోజకవర్గానికి ఈ గ్రాంట్లు ఇవ్వండి అని కూడా మరి ఎంతో మహిళా ఎమ్మెల్యే అయినా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే గతంలో ఏ నాయకుడు చేయలేని పని మన ఎమ్మెల్యే గారు చాలా చొరవతో టైం వేస్ట్ చేయకుండా మరి రాజధాని అక్కడికి వెళ్ళినట్టయితే మరి మంగళగిరి వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా ఆ యొక్క సంబంధించిన శాఖల మినిస్టర్లను కలుస్తూ మా నియోజకవర్గానికి ఈ విధంగా డెవలప్ చేయండి అని మరి ప్రతి మినిస్టర్ని కూడా నీటిపారుదల కావనియండి, మన సుబ్బారెడ్డి సాగర్లోని కాలువల గురించి కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మరి ఎంతో వినయంగా ఈ యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి గ్రాంట్లు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పటికే మన ప్రత్తిపాడు మండలానికి 1,33,00,000 తేవడం జరిగింది. అవి కూడా తొందరగా
భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి తొందరగా ఆ పనులు ప్రారంభించాలని మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 15,83,00,000 వచ్చిన విషయం గ్రామంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క అందరికీ తెలిసింది. మరి ఈ 2 రోజుల నుండి కూడా చాలా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా, అది పరిపాలన అంటే గతంలో ఎవరు చేయని రోడ్లకి ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు చేస్తున్నారని చెప్పి చాలా ఆనందంగా ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. మరి అలాగే ఇప్పటికే మన మండలంలో 40 కోట్లు పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు అవి కూడా పూర్తవడం జరిగింది. మరి ఎంతో ఉత్సాహంగా మరి ఏదైతే జంట ఇలా ఉండి మన చేసిన కార్యకర్తలందరికీ, విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి. మా నియోజకవర్గంలో 15,83,00,000 నిధులు మంజూరవి. తర్వాత పీటీ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు, మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందరసలో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మండలానికి 15 కోట్లు సీసీ రోడ్లు, 1,30,00,000 మండలానికి, మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా 1,30,00,000 చిల్లర రోడ్లకు వచ్చాయి. మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేది, ఇంకా పోతూనే ఉన్నారు. అలాగే తార్ రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు. అవసరం ఉన్న కాడల్లా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు. అంతా ముందు నడుస్తుంది. ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు చొరవతో, చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళినట్టునే మాకు నిధులు శాంక్షన్ చేయడం జరగడం జరుగుతుంది. మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారాల్లో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుస్తుందని చెప్పి తెలియజేస్తాం. ప్రతి కార్యక్రమం మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పేసి తెలియపడుతున్నామండి. మా 4 మండలాల్లో ఏ కార్యక్రమాలైనా సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్నా కార్యకర్తకి అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాలు సక్రమంగా ముందు నడిపిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు
రావాలని యాగంగా పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నిటి గురించి మన మేడం గారు ఇప్పటికి నేను చాలామంది ఎమ్మెల్యేలు చూశాను, కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దాఖలాలు లేదు. ఆడ మహిళా ఎమ్మెల్యే ఏమైనా మన నియోజకవర్గం గురించి అన్ని విధాలా మేడం గారు మాట్లాడి మన అభివృద్ధి గురించి, రోడ్ల గురించి, అన్నిటి గురించి నెల్లూరు జిల్లా సంఘంలో అత్తగారింటి ముందు ఓ యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలేయడంతో న్యాయం కోసం పోరాటానికి సిద్దమైంది. సంఘం గ్రామానికి చెందిన మన్సూర్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. దామరమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి అనే గిరిజన యువత కూడా మరో బ్యాంకులో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది. ఇక వీరిద్దరికీ చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో సన్నిహితంగా ఉంటున్న ఇరువురు ప్రేమగా మారి 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి సహజీవనం చేశామని లక్ష్మి ఆరోపిస్తుంది. పెళ్లి చేసుకోమని మన్సూర్ను నిలదీయటంతో గత ఏడాది హైదరాబాద్లోని ఓ దేవాలయంలో తమ ఇరువురు స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నామని లక్ష్మి అంటోంది. ఇక ఇటీవల తనకు చెప్పకుండానే మన్సూర్ స్వగ్రామమైన సంఘంకు వెళ్లిపోయాడు. ఇక ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాకపోవడంతో తీరా మోసపోయానని గ్రహించిన లక్ష్మి ఇవాళ మన్సూర్ వాళ్ల స్వగ్రామానికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండే వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చుంది. ఇక కులాలు వేరుకావడంతో తమ పెళ్లిని అంగీకరించని అబ్బాయి తల్లిదండ్రుల ఒత్తిడితోనే మన్సూర్ కు మరో వివాహానికి సిద్దమైనట్టుగా లక్ష్మి ఆరోపిస్తుంది. ఎలాగైనా తన భర్తని తనతో పాటు పంపాలని వారిని లక్ష్మి వేడుకుంటోంది. కౌన్సిలింగ్ మాట్లాడుకుని చేసుకుంటారు. ఇంకా వాళ్ళు తంటాలు పడుతున్నారు. ఇంకా మధ్యలో ఇంక నేను పంపించి చేసేవాడిని, కానీ ఊరికి నేను అడుగు నేను ఒప్పుకున్నాడు. వాళ్ళ మదర్ ఇష్యూ ఉంది అనేసి అంకుల్ కూడా లాస్ట్ మమ్మల్ని వచ్చినప్పుడు కూడా అమ్మ మా భార్య అలా చేసేసింది అని ఒప్పుకున్నారు అందరూ. ఇప్పుడు ఏమంటే ఏం తెలియదు, భార్య చేసేది కాదు ఆ అమ్మాయికి కండిషన్. నాకు న్యాయం జరగాలన్న ఫస్ట్, లేదా మా హస్బెండ్ ఎవరినో తీసుకొచ్చి నాకు ఫస్ట్ లాగా పెళ్లి చేసి పంపిమని చెప్పారు. నా పేరు లక్ష్మి అన్న, మా ఆయన పేరు షేక్ మన్సూర్, దూదేకుల వాళ్ళు. మేము 6-7 years ఇష్టపడి హైదరాబాద్లో మేము పెళ్లి చేసుకున్నాము. లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర, 1.5 years 2 years లివింగ్ ఒకే రూమ్లో ఉన్నాము. ఆ విషయం మా వాళ్ళకి తెలుసు, వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు. మాకేంటంటే మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు. దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ ముగ్గురే. పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా హస్బెండ్కి చెప్పట్లా. ఒకటే ఏం చెప్తున్నారంటే వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు, ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు. క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు? రెండో మ్యారేజ్ నేను చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. ఈ విషయం ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకి ఎవరికి తెలియదు. సో మన క్యాస్ట్లో చేసుకోవాలనేసి ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరినో మాట్లాడేసుకున్నారు వాళ్ళు. సో నాకు మాత్రం న్యాయం జరగాలి, మా హస్బెండ్ ఇక్కడికి రావాలి. మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఏం కూడా అసలు వద్దు, ఫుడ్ వద్దు, ఏమీ వద్దు. మా ఆయన్ని నాకు ఇక్కడికి పిలిపించి నాకు సహాయం చేయండి. ఇయర్ 2025 February 7 పెళ్ళయింది. స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు. నా భార్య నేను తనకి మొత్తం చూసుకుంటాను. వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు, కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు. అసలు నీకు న్యాయం చేస్తామమ్మా, అక్కడికి రామ్మా, ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు. తీరాడికి పోతే ఆ అబ్బాయిని పిలిపిస్తారు, ఏం చెప్తున్నారో తెలియట్లా. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో అసలు ఉండట్లేదు. నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్, ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి అంతే. ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను, నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంది? నేనే నా ఊరికి అడుగు పెట్టలేకున్నా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది. నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను నా హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊర్లో. నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి. నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నా ఫ్యామిలీని, నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంతే.
మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంతూరి శశికుమార్ బుసిరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు హాజరయ్యారు. మంతూరి శశికుమార్, బండారి పాండు సంయుక్తంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాపై భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేస్తూ కులమతాలకు అతీతంగా అందరూ అల్లా ఆశీస్సులు పొందాలన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ బుచ్చన్పల్లి గ్రామంలో స్ట్రీట్ లైట్లు గత 3 నెలల నుండి పెట్టి లైట్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న శ్రీశైలం సెక్రటరీకి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదని ఎంపీటీఓ రాజమల్లయ్య, డీపీఓ కూడా చెప్పడం జరిగింది. అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుచ్చన్పల్లి గ్రామస్తులు ఎన్నిసార్లు సెక్రటరీ శ్రీశైలం నిర్లక్ష్యం వల్ల తాగునీటి సమస్యలు, ఎన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్లు వచ్చినా కూడా పట్టించుకోవటం లేదు. దయచేసి సమస్యను పరిష్కరించాలని డీపీఓ మేడం కూడా చెప్పడం జరిగింది. అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని బుచ్చన్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. కేటీఆర్ 10 ఏళ్లలో దావోస్ వెళ్లి 20,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే తాను ఒకే ఏడాదిలో 2.20 లక్షల కోట్లు తెచ్చానని సీఎం రేవంత్ చెప్పారు. కేటీఆర్ కు 4 ఇంగ్లీష్ ముక్కలు రావచ్చు, కానీ అది నాలెడ్జ్ కాదు. చైనా, జర్మనీ, జపాన్ దేశస్తులకు ఇంగ్లీష్ రాకుండా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నా. నీలా గుంటూరు, పూణే, అమెరికాకు వెళ్లలేదని చురకలంటించారు. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీ ఆదాయంగా భారీగా సమకూరింది. ఇక గురువారం హుండీ లెక్కింపు నిర్వహించగా 31 రోజులకు సుమారు 1,23,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి దాదాపు 96,99,132 అన్నప్రసాదం, హుండీల నుంచి 23,27,304 ఆలయ ప్రాంగణంలోకి, ఇక శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి 2,99,236 వెరసి మొత్తం 1,23,25,672 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలిపారు. అలాగే 10 గ్రాముల బంగారం, 1 కేజీ 925 గ్రాముల వెండి, 20 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః.
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 31 రోజులకు గాను ఈరోజు హుండీలు తెరవగా 1,23,25,672 రూపాయలు నగదుగా వచ్చింది. అలాగే 10 గ్రాముల బంగారం, వెండి కేజీ 925 గ్రాములు వచ్చింది. 20 విదేశీ మార్గం వచ్చినాయి. మరి దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తనిఖీదారు వారు రాజమండ్రి, అలాగే బి కిరణ్ కుమార్ గారు, బి నరేంద్ర గారు ఈవోస్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇందులో గ్రామస్తులు, అలాగే ముదునూరు వెంకటరాజు గారు, కడుటూరు నరసింహారావు, ఉపసర్వన్ పోతురాజు బాబురావు గారు, పత్రికా పోలీసుల సమక్షంలో అంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. సీఎం రేవంత్ నియోజకవర్గంలో అభివృద్ది జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు. మేనిఫెస్టోలో అంశాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. 6 గ్యారెంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు. తనను చూడటం ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఎందుకింత కడుపు మంట? నేను ఇక్కడ కనిపిస్తే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ 5 ఏళ్లు కాదు, వచ్చే 5 ఏళ్లు కూడా మేమే ఉంటాం. పెద్ద అయినా మీకు కుర్చీ ఇవ్వడు, కుటుంబ పెద్దను ఉండనివ్వడని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా. We want to bulletin updates. Keep watching Star TV.